యేసయ్యా 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 నీవే నా దైవం యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా ఎంత ప్రేమమయుడా యేసయ్యా ఎంత ప్రేమమయుడా యేసయ్యా 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 నీవే నా దైవం యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా దీనులను నీవు కరుణించుటాకు లోకములోకి దిగి వచ్చితివా దీనులను నీవు కరుణించుటాకు లోకములోనికి దిగి వస్తివా జాలిగలని ప్రేమ కరుణగలని కనికరం జాలిగలని ప్రేమ కరుణగలని కనికరం భేదమే లేకుండెను నన్ను ఆదరించే నా యేసయ్యా భేదమే లేకుండెను నా యేసయ్యా 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 నీవే నా దైవం యేసయ్యా యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా యేసయ్యా ఆమేన్ కష్టములోనే నీవేనయ్యా కన్నిటిలోనే ఓదార్చవయ్యా కష్టములోనే నీవేనయ్యా కన్నిటిలోనే ఓదార్చవయ్యా నా కడి నీవు వినిశావయ్యా నా మన నీవు తొలగించావయ్యా నా కడి నీవు వినిశావయ్యా నా మన నీవు తొలగించావయ్యా నా మన నీవు తొలగించావయ్యా
నా భారం నీవు తొలగించావయ్యా. యేసయ్యా యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా. ప్రియ సహోదరి సోదర, దేవుడు తన మహాకృపను బట్టి మన ప్రేమించి, అవునా, ఆయన కృప మన మీద ఉంచినవాడు కనుకనే నా ప్రియమైన సహోదరి సోదర, అదేవిధంగా పరిశుద్ధ దేవుని నామమున ఆశతో ఈ ఉదయకాలములో తన మహాకృపను బట్టి మనతో మాట్లాడటం ఇష్టపడతానని క్రైస్ట్ క్రాస్ ఫెలోషిప్లో క్రీస్తు సంఘములో ఆయన ప్రతిదినం మాట్లాడుతున్న దేవుడు. ఈ సమయం మనతో ముచ్చటిస్తారని ఆశ కలిగిన నా ప్రియ సహోదరి సోదర, ఆశతో ఎదురు చూస్తున్న మీ అందరి విషయమై మన కొరకు దేవుడు సిద్ధపరిచిన తన పవిత్ర మాట కోసం ఎదురు మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియపరుస్తూ, పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్ర పాదాల కొందనాలు చెరుస్తున్నా. మీరు పరిశుద్ధులు 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 కదా. మీ మహాకృపతోనే ప్రభు నన్ను మమ్మల్ని ప్రేమించి మీ కటాక్షం మాకు దయచేసి ఈ మంచి దినాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. అనగా తండ్రి, ప్రతిదినం మంచిదిగానే మాకు పెంచేవాడివి. ప్రత్యేక ప్రభా, మీరు సమాధి నుంచి తిరిగి లేచి ఆనాడు నాయన నిన్ను వెతికిన వరకు దొరికిన దేవుడే కదా. ఈ సమయం కూడా ప్రభా నీ కటాక్షం మాపై ఉంచి నీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపం చేసుకొని నీ వాక్తో మాతో ముచ్చటి మమ్మల్ని కరుణించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర, ప్రేమమూర్తి, కరుణమూర్తి, కనికరం గల దేవుడు, అవును కదా. ఆయన మన సజీవులుగా లేపి చాలా మంది కడ రాత్రంతయు క్రైస్ట్ క్లాసులు క్రీస్తు సంఘములు మరి హెడ్ క్వార్టర్లో కొన్ని స్థలాల్లో ప్రార్థించిన బ్రాంచులు ఇచ్చిన వారు హెడ్ క్వార్టర్లో తెల్లారులు హంచరించలుగా ప్రభు సన్నిధిలో ప్రార్థించుటకును, అనగా ప్రభు దగ్గరకు మనం కనిపెట్టుకోటకును, ప్రత్యేకించి సమయం కూడా మరి చాలా పెందరికాడ దేవుని స్థలం మొరపెట్టిన బిడ్డలను మరి ఈ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన మంచి విధానం బట్టి దేవుడు ఈరోజు అనేకులు దేవుని సన్నిధికి ప్రవేశించడానికి ఇష్టపడాలి. యేసయ్య చాలా పెందరికాడ లేచి ఆయన వెతికిన వారిని, యేసయ్యను వెతికిన వారికి దొరికాడు. అందుకని కొన్ని కుటుంబాలు చాలా పెందరికాడ లేచి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటాయి. కొందరు కొన్ని స్థలాలకి అంటే మందిరంలోకి వెళ్ళడానికి కొంచెం ప్రయాసపడుతూ చూస్తూ ఉంటాయి. కనుక దేని పిల్లరా, ప్రభు సన్నిధిలో చూస్తున్నప్పుడు ఈ సమయం మరి మనతో ముచ్చరించడానికి వచ్చిన దేవుని వాక్యం మనకు చదివిస్తుంది. ఎందుకంటే దేవుడు తన ప్రజలకు చదివించిన మాటను బట్టి లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనిట్లుగా చేయగల గొప్ప దేవుడు ఆయన. అందుకొరకే యేసుక్రీస్తు మహిమ కలుగాక. దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు యెషయా గ్రంథము 49 పరిశుద్ధ వాక్యం చరుస్తుంది. 9వ వచనం చూస్తే ఒక చక్కని మాట జన్మవాక్యం చరుస్తుంది. మార్గములో వారు మేదురు, చెట్లేని మెట్టల మీద వారికి మేపు కలుగును. కనుక మార్గములో వారు మేదురు, కనుక చెట్లు లేని మెట్టల మీద కనుక వారికి ఏం కలుగుతుంది? మేపు కలుగును. యేసుక్రీస్తు పరిశుద్ధునికి మహిమ కలుగాక. ప్రియమైన సహోదరి సోదర, మేపు కలుగును.
మార్గంలో దేవుడు మనకు చేసే గొప్ప కార్యం బట్టి మెట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును అంటే తన ప్రజల వల్ల దేవుడు చూపుతున్న మహా కనికరం అనేది మనం కనపరచబడుతున్న విధానం. దేవుడు తన ప్రజల విషయమై తన సన్నిధిలో ప్రవేశించిన వారు, తన సన్నిధిని వెతుకుతున్న వారు, తన పరిశుద్ధమైన సన్నిధిలో కలిసి తన చిత్తపక్కన తన మాట కోసం కనిపెట్టుకున్న ప్రతి వారి విషయమై దేవుడు ఆశ అంటే తన మార్గంలో వారి మార్గంలో నిరీక్షటగా ఇష్టపడుతున్నవాడు. ఆయన పరిశుద్ధ నామను బట్టి వారిని కరుణించని ఆశపడుతున్నవాడు. మరి ఈ సమయం ముందు మనకి ఆయన అనుగ్రహించే మహాకృప లేక కనికరమం, ఆయన నామను బట్టి ఆయన చేస్తున్న గొప్ప విషయములు దేవుడు మన తెలియపరుస్తూ ఆయన చిత్తపక్కన మన ఎందు తన చూపుతున్న గొప్ప మాటను బట్టి ఈ సమయం మనకి మన మార్గంలో తోడే ఉండేవాడు ఆయన. ముఖ్యంగా ప్రభు యొక్క మాటను బట్టి ప్రభు ఆక్రమణ చూస్తున్నప్పుడు ఆయన ప్రజలకు ఆయన చేసే గొప్ప విషయం యెషయా గ్రంథంలో మనం చూస్తే దేవుని ఆజ్ఞించరుస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామం ఘనమైంది కనుక 29వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజల వల్ల దేవుడు వాగ్దానం చేసిన విధానాన్ని బట్టి యెషయా గ్రంథంలో 29, 22 నుంచి చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చరుస్తుంది. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబం గురించి దయచేసి పరిశుద్ధ వాక్యం మనం వినాలి. దీని వెళ్ళాను దేవుడు సెలవిచ్చే మాట, పరిశుద్ధాత్మ దేవుడు మన ఎందు తను ఉండి ఆయన మన ఎందు చూపుతున్న ప్రేమ అది చాలా విలువైనది. జీవగల దేవుని యొక్క సన్నిధి విషయాన్ని మనం గ్రహించి దేవుడు మనకేమి చేయదలుచుకున్నాడు, ఏ విధంగా చేస్తాడు, దేవుని యొక్క మాటను బట్టి మనపై తను చూపుతున్న ఒక మహాప్రేమ. ఇక్కడ విమోచించే దేవుడు చెప్తున్న మాట, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. కారణం ఏంటంటే పోయే ప్రతి మార్గంలో కూడా ఆయన తోడే ఉండి ఆడ చెట్లు లేని మెట్టల మీద కూడా వారికి అన్నిటి మీదను అన్ని మెట్టల మీదను వారికి సహాయం చేయటంగానే తోడే ఉన్నాడు. ఈరోజు మనకి సహాయం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో మన దొరికే మహాకృప ఏంటంటే ఎవరైతే ఆయన సన్నిధిని వెతుకుతున్నారో, ఆయన మాటను వెతుకుతున్నారో వారు తను చెప్తున్న మాట వారికి సహాయం చేయాలని, వారికి సహాయం చేయడం కోసం ఈ సమయంలో ఆయన సన్నిధిలో ఉన్న దేవుని బిడ్డలారా, కుటుంబంగా ఉన్న మనము ఆయన పాద దగ్గర నీకు పోయే ప్రతి మార్గం నిరీక్షించకు వారంతో కరుణించక ఇష్టపడుతున్నవాడు. అందుకనే కీర్తన గ్రంథం 84:11 విషయంలో మాట చెప్పాడు. కీర్తన గ్రంథం 84:11 చూసినప్పుడు దేవుని వాక్యం చరుస్తుంది. ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో ఆయన జరిగించే గొప్ప కార్యాన్ని బట్టి 11 దేవుడిని యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించువాడు. ఆమేన్. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఆమేన్. అందుకనే ఏ మార్గంలో నువ్వు ప్రవేశిస్తున్నా అక్కడ చెట్లు లేని మెట్టల మీద కూడా ఆయన నీకు సహాయం చేయటకు లేక పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయడం కోసం ఎదురు చూస్తున్నవాడు. ఈరోజు దేవుని స్థలంలో ప్రవేశించే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది కాలము దేవుడు నాకేం చేస్తాడు, ఏం తీసుకొస్తానని చూస్తున్నారా? దేవుడు మన యందు ఎప్పుడు కూడా జాలి కలిగిన దేవుడే. క్రీస్తు ఇస్తున్నామని బట్టి, అందుకనే ఆయన పరిశుద్ధను బట్టి ఆయన సహాయం చేయటకు యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. అందుకే ప్రభు యొక్క వాక్యం మనం చూస్తున్నప్పుడు
మరి కీర్తన గ్రంథంలో చూస్తే 31, 19, 20 చూస్తే కూడా దేవుని వాక్యం చరుస్తుంది. ఎందుకంటే దేవుడు మేలు అనే విషయం చూస్తున్నప్పుడు అనేక మేలు ఉన్నాయి. కానీ ప్రభు యొక్క వాక్యాలు చూస్తున్నప్పుడు కీర్తన గ్రంథము యేసుక్రీస్తు 31, 19 వచనం, నీ యందు భయభక్తులు గలవారు నిమిత్తము ఏమన్నాడు అక్కడ, ఏ మేలు చేయక మానేవాడు కాడు. అందుకనే నీ యందు భయభక్తులు గలవారు నిమిత్తము నీవు దాశించిన మేలు ఎంతో గొప్పది. ఆమేన్. ఎంతో గొప్పది. అది చాలాసార్లు మనం గ్రహించడం. ఆ మేలు పొందుటకు దేవుని సన్నిధిలో ప్రవేశించాలి. ఆ మేలు కొరకు మన హృదయమును సిద్ధపరచుకోవాలి. ఆ మేలు విషయమై దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చడం కోసం మనం ఆశపడాలి. దేవుని సన్నిధిలో తినబెళ్ళారా, దేవుడు మన సర్విస్తున్న గొప్ప సమయాన్ని బట్టి ఆయన దాశించే మేలు చాలా గొప్పది గనక, అందుకనే ఆ మేలు విషయమై మనం ఆశ కలిగినప్పుడు దేవుడు మన కార్యం సప్లై చేసేవాడు. అందుకనే దాశించిన మేలు ఎంతో గొప్పది. నలు ఎదుట ఎవరైతే నలు ఎదుట దాన్ని ఆశ్రయిస్తున్నారో, ఎవరైతే ఈ దినము దేవుని సన్నిధిలో ప్రవేశించాలి, లేక ఈ దినమున దేవుని వాక్యం వినాలి, కొన్ని సందర్భాలను బట్టి సన్నిధి దూరంగా ఉన్నప్పుడు చాలా మంది లైబ్రరీలో పాల్గొంటూ ఉంటారు. వారు కుటుంబంతో కలిసి ప్రభుని ఆశ్రయిస్తూ ఉంటారు. ఈరోజు ఎక్కడ పోతున్నావు, ఈరోజు ఎవరన్నా కొన్ని కుటుంబాలు మందలించాలంటే వారు దేవుని సన్నిధి పోతారు కనుక వారు ఎంతగా వెళ్ళవద్దు అంటే ఈ పనికి వారు రారు, లేక ఈ ఫంక్షన్ వారు రారు. ఈ ఫంక్షన్ వారు పాల్గొనడం యొక్క గొప్ప గుర్తింపు ఉంటుంటాయి. మంచి దేని బట్టి కొన్ని స్థలాల్లో కొన్ని పరిస్థితులు బట్టి, కొన్ని విషయాలు బట్టి, ఏదేమైనా సరే ప్రభు సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చరుస్తున్నాయి. అందుకొరకే ప్రభు నాడు కేవలం పరిశుద్ధత అంటే ఆదివారం దేవుని కలుసుకోవడం కోసమే కొందరు కొన్ని పనులు విడిచిపెడుతుంటారు, కొన్ని ఉద్యోగాలు విడిచిపెట్టిన వారు కూడా ఉన్నారు. కానీ ఈ సమయంలో దేవుని యొక్క ప్రజల మధ్య ఆయన చదివిస్తున్నట్టుగా నరుని ఎదుట నిన్ను ఆశ్రయించే వారిని నిమిత్తము నీవు దాశించిన మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది కనుక 20 చెప్తున్న ఒక మాట ప్రభు యొక్క నాన్ని బట్టి, మనుషులు కపటోపయములో వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. ఎవరిని దాస్తున్నాడు? యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. ఎవరు దాచుతున్నాడంటే ఆయన కొరకు కనిపెట్టుకున్నవారు, ఆయన మాట కోసం కనిపెట్టుకున్నవారు, ఆయన సన్నిధిని వెతుకుతున్న వారిని, ఆయన సన్నిధి కోసం ఆశపడుతున్న వారిని కావచ్చు. శరీర బలహీనమైన తండ్రులు కూడా ఉన్నారు. యవ్వన కాలంలో వారి జీవితాన్ని అనేక దుర్వ్యసనాలకు అలవాటు చేసుకొని జీవితంలో కోల్పోయి ఈనాడు ప్రభుని వెతకలేని వారు ఉన్నారు. పరిశుద్ధాత్మదేవుని వెతుకుట కోసం వెతికే సమయం అందు లోకంలో నిరతకైన వాటిని వెతికినారు. కానీ ఈరోజు ప్రభుని వెతుకుతున్నే ప్రతి మనిషి కూడా మేలు చేటుకున్నాడు గనక, ఆయన సహాయం చేయటకున్నాడు గనక, ఆయన చిత్తపక్కన సహాయం చేయటకు ఆయన ఇష్టపడుతున్నాడు గనక, అందుకనే సన్నిధిని ఆయన కొరకు ఆశపడి వాక్కలహం మానిపి ఆయన సన్నిధి చాటున దాచేవాడు. కారణం ఏంటంటే వారు దేవుని బిడ్డలు, వారు దేవుని సొత్తు, వారు దేవునితో ఉండేవారు, వారు దేవుని నిరీక్షించేవారు. ప్రియ సహోదరి సోదర, పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధి మరి చూస్తున్నప్పుడు ఆయన సర్వోన్నతమైన దేవుడు, ఆయన సన్నిధిలో కార్యములుగా కనపడతారు. ఆ కుటుంబం దేవుని సన్నిధిలో, లేక ఆ కుటుంబం దేవుని స్తుతిస్తూ దేవుని మహిపరుస్తూ ఘనపరచబడుతూ ఉంటుంది. కనుక విషయాన్ని జ్ఞాపం చేసుకొని పరిశుద్ధ దేవుని సన్నిధి కనుకొచ్చి ఆయన వాక్కలము మానిపి వారిని గుడారములో దాచుచున్నాను. ఆయన దాచేవాడు, దాచి ఆదరించేవాడు, ఆయన కృపను బట్టి కటాక్షించేవాడు, ఆయన పరిశుద్ధ నామను బట్టి కరుణించేవాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ సంబంధం
వాక్కలహములో చాలా మంది ఆదివారం దినమే కొట్లాట పెట్టుకుంటారు, పంచాయతీలు పెట్టుకుంటారు, పంచాయతీ చేయటకు తీర్మానం చేసుకుంటారు. అది దేవుని చిత్తం కాదు. కొందరు కొన్ని విషయాలు మనం చూస్తున్నప్పుడు రకరకాలుగా దేవుని స్తుతించేవారు ఉన్నారు. ఏదేమైనా సరే ప్రభు యొక్క పరిశుద్ధ నామను బట్టి దేవుని చిత్త ప్రకారం మన విషయాన్ని గ్రహించి వాక్యానికి మనం లోబడ్డప్పుడు దేవుడు మన దీవించి ఆశీర్వించక ఇష్టపడుతున్న వాడని ప్రభు మాట చేస్తుంది. వాక్కలహం మారిపోవాడైనా వాక్కలహం లేకుండా చేసేవాడు, ఆయన కరుణించేవాడు. ఎందుకంటే మనకి మేలు చేయటకు ఆయన ఇష్టపడుతున్నవాడు, మేలుతో నింపటకు ఇష్టపడుతున్నాడు. అందుకనే ఏ కుటుంబం అయితే దేవుడు విమోచించారని నమ్ముతున్నారో, ఏ కుటుంబంలో అయితే ప్రభు మాట నమ్ముతారో వారు ప్రభు తట్టు పరిగెత్తుతూ దేవుని సన్నిధిలో ప్రవేశించ కోసం ఇష్టపడుతుంటారు. ప్రేమిత సహోదరి సహోదరులారా, ఈ సమయం చాలా విలువైంది కనుక దేవుని వెతుక్కోవాలి, దేవుని మాటను వెతుక్కోవాలి. ఆయన సహాయం అనేది మనకి ఎప్పుడు కూడా తోడుగుంచి ఆయన కటాక్షం మనతో వచ్చి మన ఆశ్రయించి మన లేమితనములో తొలగించడం కోసం ప్రభు ఇష్టపడుతున్నవాడు. మనకు మేలు చేయటం కోసం ఆశపడేవాడు, మేలుతో నింపుట కోసం ఆశపడేవాడు. ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకించే దినమందు ఆయన గుడారము సాటం దాచేవాడు, ఆయన గుడానుసాటం దాచి ఆయన సహాయం మనకు కలుగజేసేవాడు. మనకే శత్రు లేకుండా ఆయన కాపాడకని ఇష్టపడుతున్న దేవుని ఆజ్ఞించాల్సింది. అందుకే ఈ సమయం నువ్వు కూడా ప్రభుని వెతుకుతున్నప్పుడు, ప్రభు మాటకు నువ్వు లోబడ్డప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని తప్పక దాచి కనికరించి కటాక్షించడానికి ఇష్టపడే దేవుడు. అప్పుడు నీకు సహాయం దొరుకుతుంది, మేలు చేసేవాడు, నువ్వు కోరుకున్న కార్యములు జరిగించేవాడు. ఆయన మనకు అనుకున్న దానికంటే ఎక్కువ కార్యం చేయడం కోసం దేవుని యొక్క మాట కోసం కనిపెట్టుకునే విషయంలో ఎదురు చూస్తున్నవాడు. దేవుని యొక్క మాట మీద లక్ష్యం ఇచ్చిన వారు ఎస్కేల్ గ్రంథం 34 చూస్తే 34:27 చూస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞించవస్తుంది. ప్రభు యొక్క సన్నిధిలో చూస్తుంది అని బిడ్డలారా, ప్రభు పరిశుద్ధమైన మాటను బట్టి ఫలవృక్షములు ఫలమిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో ఆమె నిర్భయంగా నివసించెదరు. వారి దేశములో నిర్భయంగా నివసించెదరు. నేను వారి కాడికట్లను తెంపి వారి దాసులుగా చేసిన వారి చేతుల నుండి వారిని విడిపింపగా నేను యెహోవానే ఉన్నానని వారు తెలుసుకుందరు. కనుక ఈరోజు నిన్ను ఇడిపించటకు, నీ కాడికట్లు తెంపివేటకు, నీకున్న బంధకాలు తెంపేటకు, నీకున్న ఆర్థిక వేదన చిడిపించడం కోసం, నీకున్న వ్యాధిని చిడిపెట్టక ఏ విషయంలో బందీవైనో ఆ బంధకం చిడిపించడం కోసం, ఎక్కడ బానిసమైన బానిసత్వం చిడిపించడం కోసం ఆనాడు ఆ దేశంలో బానిసలైనారు. ఈనాడు చాలా మంది జీవితంలో చూస్తున్నప్పుడు దీని బిడ్డలారా, వారి వారి పరిస్థితిని బట్టి చూస్తే కొందరు కొన్ని దురవ్యసనములకి, కొన్ని పాప వ్యసనములకి, కొన్ని మరి లోక సంబంధమైన వ్యసనములకు గురై దేవుని సన్నియందు భయము భక్తులు ఎక్కడ బ్రతుకుతూ బంధకంలో ఉన్నారు కదా. ఒక ప్రభు నామను బట్టి ప్రభు తట్టు తిరిగి ఉదయకాలంలో దేవుని సన్నిధి వెతుకు. తప్పకుండా దేవుడు నీ ప్రతి కట్లు తెంపేసి నీవు నిర్భయముగా స్వతంత్రంగా దేవుని యొక్క మహిమార్థమై దేవుని శక్తి కలిగిగా నివసించడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు నీతో ముచ్చటిస్తున్నాడు, నీ ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాడు. అందుకే మేలు చేయటకు వచ్చాడు ఆయన. అందుకని గుడారం చట్టం దాచటకు వచ్చాడు, సహాయం చేయటకు వచ్చినవాడు. ఆయన మనకెప్పుడు కూడా సహాయం చేయాలని ఆశపడుతున్న దేవుడు. మన కొరకు సిద్ధపరిచిన అనేక విషయాలు చూస్తున్నప్పుడు ఆయన సిద్ధపాటు వేరు. అప్పుడు సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. యెషయా గ్రంథము 29:23 చూస్తే అప్పుడు నీ సంతానం ఏ విధంగా సంతోషిస్తుంది, లేక దేవుడు ఇడిపించిన వారు, విమోచించిన వారు ఏ విధంగా తన పరిశుద్ధమును గణపరచగలుగుతారు. వారి సంతానపు వారు, అతని సంతానపు వారు తమ మధ్య నేను చెయ్యి కార్యములను చూచినప్పుడు ఆయన నామమును పరిశుద్ధుడు. సహోదరి సహోదరులను ఆయన చేసే కార్యములు అవును. చాలా మంది జీవితంలో కృతజ్ఞత కలిగి ఉంటుంటారు. ఆయన మనం చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబుని అందుచేత అబ్రహాముని విమోచించిన యెహోవా అనే మాట విన్నాం. అబ్రహాముని విమోచించిన దేవుడు ఈనాడు మనల్ని విమోచించాడు. మనకు సమస్త కార్యములు సఫలం చేసి కరుణించుకున్నాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు కనుక ఈ వాగ్దానం ప్రకారము మరి నీ సంతానం కూడా దేవుని స్తుతించాలి. ఇక్కడ వారి సంతానం అయితే అతని సంతానం వారు తమ మధ్య
నేను చేయు కార్యమును సూచినప్పుడు నా నామమును పరిశుద్ధుడు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధుడు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుడు. ఇశ్రాయేలుగా దేవునికి భయపడుదురు. ప్రియ సహోదరి సహోదరులారా, యవనస్తులారా, లేక ప్రభునందు ఉన్న వాళ్ళారా, ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకొని నీ కుటుంబంలో దేవుడు చేసిన మేలు మరవక పరిశుద్ధాత్మ దేవుని కలుసుకోవటం కోసం, పరిశుద్ధ దేవుని నామన మహిమపరచడం కోసం ఆనతోటి మన చూసి ఆయన సంతోషపరచాలి, అంటే ఘనపరచాలి, ఆయనకు భయపడాలి, ప్రభు సన్నిధిలో ప్రవేశిస్తున్న లేక పరిశుద్ధాత్మ దేవుని ఎక్కడో కొన్ని దూరాల్లో ఉండి వ్యాపారం చేసుకున్న వాళ్ళారా, మీ కుటుంబంతో కూడా కలుసుకొని లేక ఆరాధనలో పాల్గొనడం కోసం లైపోకులను లేక దేవుని యొక్క చిత్త ప్రకారం ఆయన సన్నిధిలో మనకున్నప్పుడు దేవుడు మనం దీవించేవాడు కనుక ఆయన సన్నిధిలో ప్రవేశించే విషయం కూడా మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభు ఆత్మచరుస్తుంది. నీ సంతానం అనగా నీ తల్లిదండ్రులు దీవించాడు. నువ్వు పుట్టినప్పుడు నీ కట్టుకొట్టుక వస్త్రాలు లేని అలాంటి వారిని ఎంతో ఐశ్వర్యవంతులుగా చేశాడంటే అది ప్రభు కృప కనుక ఆ విషయాన్ని మనం తెలుసుకొని వాక్యానికి లోబడి పరిశుద్ధపరచాలి. పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచాలి. ఆయన పరిశుద్ధ నామను ఘనపరచాలి. ఆయన పరిశుద్ధ నామకి కీర్తి కలగాలి. సహోదరి సహోదరులారా, ఏ స్థలంలో ఉన్నావో ఎవరైనా కావచ్చు, జీవగల దేవుని నామను కలుసుకునే విషయం ఆ నామను మహిమపరచ కోసం, ఆయన పరిశుద్ధను ఘనపరచ కోసం దేవుని సన్నిధిలో చాలా మంది జీవితాలు చూస్తున్నప్పుడు చాలా పెందరకడలేసి ప్రభుని ఎతుకుతూ ఉంటారు. కొందరు జీవితాలు చూస్తే వారు సొంత పనుల కోసం పరిగెత్తుతారు కానీ దేవుని వెతకడానికి ప్రయాసపడరు. వారు దేవుని సన్నిధిలో మొరపెట్టుకు చాలా మంది కూడా పరిగెత్తటానికి కొందరు హృదయంలో ఇష్టపడరు. అందుకే వారు ఎంతో కష్టం, మాకు ఇంత నష్టం చెంత నష్టం వచ్చని చెప్తుంటారు. వారు భక్తిహీనులుగా ప్రవర్తించేవారు కూడా ఉన్నారు. ఏంటి భక్తిహీన అంటే పురాణ స్థలాన్ని పోయేవారు ఉన్నారు. దేవునికి అది ఇష్టమైంది కాదు. నేను బ్రతికించిన దేవుని నీ సంతానం సంతోషపరచాలి. మరి ప్రతి వారికి హృదయంలో దేవునికి కొంతమంది చాలా సులువుగా మాట్లాడుతుంటారు. మరణం నుంచి బ్రతికించిన దేవుడు, విమోచించిన దేవుడు. ఒక వ్యక్తిని నేను సూచించినప్పుడు దేవుడు తన బ్రతికించాడు, తన ఐశ్వర్యవంతులుగా చేశాడు, గొప్పవాడుగా చేశాడు. తన సంతానం కూడా దేవుడు కనికరించి వచ్చాడు. ఒక సమయంలో తన సంతానికి ఒక బలహీనత సమయం ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి అడిగాడు, అడిగితే నా కొడుకు కోసం నేను ఏదైనా చేస్తాను, దేవుని విడిచిపెడతాను, ఇంకోటి ఏదైనా చేస్తాను అన్నాడు. ఆ మాట విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. చివరి జీవితంలో జరిగేది ఏంటో ఆ భయంకర పరిస్థితులు చూస్తున్నప్పుడు చాలా దుఃఖకరంగా ఉంటాయి. కనుక ఆ స్థితిలో మనం ఉండకూడదు. కొందరు జీవితాలు చూస్తే వారి సంతానము దేవుని ఈరోజు స్థుతించట్లేదు, గొప్ప ఐశ్వర్యవంతులైనారు. మంచి దేవుడు బిడ్డలారా, దేవుడు దీవించేవాడు, ఆశ్రయించేవాడు. కానీ ఒక సత్యాన్ని మనం మర్చిపోకూడదు, ఒక విషయాన్ని మర్చిపోకూడదు. నీ సంతానం కూడా దేవుని స్తుతించడం కోసం ప్రభు తట్టు తిరగాలి. నీ సంతానం కూడా ప్రభుని కొనియాడాలి. నీ సంతానం కూడా దేవుని మహిమపరచాలి. ఈరోజు నీ సంతానం దేవుని కనపరుస్తుందా? దేవుని సన్నిధిలో మరి ఉన్నదా? ఇక్కడ దేవుని వాక్యం చూడాలి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి భయపడాలి. సృష్టికర్త దేవునికి క్రీస్తు నామకు మనం భయపడాలి. ఆయన కృపను బట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆయన సన్నిధిలో శర్మని జ్ఞాపం చేసుకోవాలి. ప్రభు యొక్క మాటను బట్టి, ప్రభు యొక్క వాక్కును బట్టి పరలోక దేవుడు మన సెలవిచ్చినాక ఈ గొప్ప మాట బట్టి చూస్తున్నప్పుడు, అందుకని వారిలో అక్కడ ఒక మాట చెప్తున్నారు. 24 వచనం కూడా చూస్తే, సంచల బుద్ధి గల వారు వివేకులు వద్దురు. ఎప్పుడైతే తన పరిశుద్ధ నామను ఆయన చేస్తున్న కార్యాన్ని బట్టి ఆయన తట్టు మనం చూస్తున్నామో, చంచల బుద్ధి గలవారు దేవుని సన్నిధిలో ప్రవేశించినప్పుడు లేక ప్రభుని వెతుకుతున్నప్పుడు, ఆయనకు భయపడ్డప్పుడు సంచల బుద్ధి గలవారు వివేకులు వద్దురు. సనుగు వారు ఉపదేశములకు లోబడుదురు. ఆమేన్. ఉపదేశకు లోబడుదురు. అందుకని ప్రభు సన్నిధిని మనం వెతకాలి. ప్రభు సహాయమును మనం కోరుకుంటూ పరిశుద్ధాత్మదేవుడి కార్యక్రమం మనం కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు తప్పకుండా చంచల బుద్ధి వారు, వీడు నాతో అంటారు చాలా మంది, అయ్యా వీడు వచ్చి చంచలుడయ్యా, వీడు చదువుకుంటే వీడి చంచల బుద్ధి, వీడి స్థిరమైన బుద్ధి కాదంటుంటారు. అదేవిధంగా ప్రభుని అంటే కొందరు చెప్తున్న మాటలు వింటుంటాను. సనుక్కునేవారు ఎందుకు లేగాలి?
ఇంత పెద్దరికాని ఎందుకు అక్కడ రాత్రినంతా ఉంటాడు. రాత్రంతా ఏదోదో పిచ్చి పిచ్చి వీటిలో పెట్టుకొని ఉంటారు. పొద్దున్నే తల్లిదండ్రులకు కొంతమంది తల్లులు బాధపడుతూ ఏడ్చుకుంటూ లెగమని బతిలాడుతుంటారు. వాడు ఎందుకు లెగాలని వారిని తిరుగుబాటు చేస్తారు. అలాంటి వారు కూడా పరిశుద్ధ దేవుని సన్నిధికి ప్రవేశించినప్పుడు లేక దేవునుడు వారు ఆయన పరిశుద్ధను చూస్తే సనుక్కునే వారు ఉపదేశమునకు లోబడతారు. అందుకని వాక్యం వినుటకు ఇష్టపడాలి, వాక్యానికి లోబడాలి. ఈరోజు దేవుడు మనతో చెప్పిన మాట చూసినప్పుడు నీకు ఏది లేదో అది నీకు చేసి పెట్టేవాడు ఆయన. నీ కార్యం నీ మార్గంలో సఫలం చేసేవాడు, ఆశ్రయించేవాడు, దీవించేవాడు, నీకు ఆశీర్వాదకత తీసుకొచ్చిన వాడు, ఆయన దీవించడానికి ఇష్టపడుతున్న వాడు ఎప్పుడు కూడా. అందుకని ప్రేమైన సహోదరి సహోదర, నీ కార్యం సఫలం చేసేవాడు. దేవుని యొక్క వాక్యానికి మనం లోబడుతున్నప్పుడు దేవుడు మనం దీవించి ఆశ్రయించక ఇష్టపడు. ఎందుకంటే ఆయన గొప్ప వాగ్దానం చేసిన దేవుడు. మన యందు యేసుప్రభు చేసిన గొప్ప గొప్ప వాగ్దానం చాలా గొప్పవి. ఏమంటే 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 20వ వచనం చెప్పాడు. ఎలాంటి వాగ్దానం చేశాడు అని అంటే, క్రీస్తు యేసునందు మనకి ఎన్నో తీసుకుని వచ్చాడు. అది పొందటం చేతకాక చాలా మంది స్వస్థత పొందలేకపోతుంటారు, విడుదల పొందలేకపోతుంటారు, ఆధారం లేకపోతుంటారు, ఎప్పుడు కూడా మరి దారిద్ర స్థితిలో ఉంటుంటారు. కారణం ఏంటంటే ఆయన దీనులను పెంట కుప్ప లేవనైతే దేవుడు కనుక, దరిద్రులను లేవనైతే దేవుడు కనుక విషయాన్ని మర్చిపోతుంటారు. ఇక్కడ ఏమన్నారంటే దేవుని వాగ్దానములు ఎన్నైనాను అని మొట్టమొదటి మనకు ఒక వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు? మెట్టల మీద, చెట్టులు లేని మెట్టల మీద, అంటే చెట్టులు కూడా పుట్టిన స్థలములో, అంత భయంకర స్థలములో నీకు దేవుడు నిన్ను ఆశ్రయించడానికి ఇష్టపడుతున్నాడు, నీ కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు, నీకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అవును కదా, మేలు చేసేవాడు కదా. అందుకొరకే ఆ విషయాన్ని మనం గ్రహించినప్పుడు, వాక్యం అనే దేవుని తెలుసుకున్నప్పుడు నీ కార్యం చేస్తారు. దేవుడు కొంతమంది కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు నాకు ఈ కార్యం జరగలేదు కానీ నాకు బాధ అనిపించింది కావచ్చు, బాధను తొలగించేవాడు ఆయన. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే దేవుని వాగ్దానములు విన్నైనను అన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి. దేవుడు ఇచ్చే ప్రతి వాగ్దానం క్రీస్తు యేసు ద్వారా మనకు తప్పకుండా దేవుడు కార్యం చేసేవాడు. ఈరోజు నీ కుటుంబానికి వచ్చి మాట్లాడుతున్నాడు. నీ వెతకటం నేర్చుకుంటే, పెద్దల విషయం మొరపెట్టడం నేర్చుకుంటే, ప్రభు సన్నిధిలో ఉండి అడుగుటం నేర్చుకుంటే నీకు ఉద్యోగం కలగజేసేవాడు. లేక చెప్పాలంటే ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు చాలా జీవితాలు కొన్ని కొరతలతో అనారోగ్యంగా ఉన్నవారు ఉంటుంటారు, పేదరికంలో ఉన్నవారు ఉంటుంటారు, ఉద్యోగ స్థితి లేని వారు ఉంటారు, అంటే ఎంత ప్రయత్నం చేసినా విఫలమైపోయేవారు ఉంటారు. ఇంకా చెప్పండి వివాహ విషయాలు చాలా మంది అలసిపోయేవారు అంటారు. కొన్ని విషయాలు కొందరు జరుగుతున్న విషయంలో కొందరు యవనస్తులు కన్నాళ్ళ ఉండే నీళ్లు చూస్తుంటే వారు నాతో మాట్లాడుతూ ఆ వివాహ టైం అంటే జరగవలసిన వివాహాలు ఆగిపోవటం కానీ జరుగుతూ కొన్ని విషయాలు చాలా దుఃఖం అనిపిస్తుంటుంది. వారు ఏడుస్తుంటారు, తల్లిదండ్రులు ఏడుస్తుంటారు, ఎన్నో ఉన్నాయి కదా. వీటన్నిటికి కూడా ఈ ఉదయకాలంలో పరిశుద్ధతను భరతకర తీసుకొచ్చిన విషయం ఏంటంటే ఈ కార్యములన్నీ నేను చేసేవాడు నేనే అంటున్నాడు యేసయ్య వెతికితే. అందుకనే రోమీ రాసిన పత్రిక 8:28 ఒక మాట చెప్పాడు. ప్రేమ బిడ్డలారా, ప్రభు జరుస్తుంది. చాలా గొప్ప మాట. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరుగుతున్నవి. అమేన్, అమేన్, అమేన్. మోకరిష్, ప్రేమిస్తే మోకరిచ్చు. నీ కార్యం చేసేవాడు, నీకు సహాయం చేయటకున్నాడు. భూమి మీద దేవుని బిడ్డలారా, ప్రేమించడం నేర్చుకో. ఎంతకాలమో ఆ దుఃఖంతో ఉంటావు, ఎంతకొంత శోధనలో ఉంటావు, ఎంతవరకు ప్రభు సన్నిధికి దూరం ఉండి నీ కుటుంబాన్ని నీవు నీ బ్రతుకును పాడు చేసుకుంటావు. అదే కాదు, రక్షణ కలగజేయటకు వచ్చిన యేసయ్య గొప్ప దేవుడు, పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, నీ పరిశుద్ధ పాదమున కొందనాలు తెలుస్తున్నాం. మీరు పరిశుద్ధులు 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 కదా, మీ మహాకృపకే వందనాలు చేస్తున్నాను.
అవును ప్రభు, మీరు ఈ సమయంలో మాకు గొప్ప మాట తీసుకుని వచ్చినారు కదా. అవును, మేము అనుకున్నది ఎందుకంటే గొప్ప కార్యం చేసే దేవుడివి. ఇక్కడ నిన్ను ప్రేమించేవారు, నీ విమోచించిన వారు, నీపై ఆధారపడేవారు, నీ కొరగా కనిపెట్టుకున్న వారు, నీ యందు ఆశ కలిగిన వారు, నీ మాట యందు లక్ష్యం ఉంచిన వారు, నీ సన్నిధిని వెతికేవారు, నీ సన్నిధి కోసం కనిపెట్టే వరకే ఇన్ని గొప్ప మేలు తీసుకొచ్చావు కదా యేసయ్యా. కొందరు జీవితాలు చూస్తే నాన్న కలహములో అని అంటుంటారు కదా. ఇంటి పక్క లేక ఇంటి ముందు ఇంకా రకరకాల విషయాలతో బాధపడుతూ వేదన చెందుతున్నాం అన్నారు కదా. మానిపే విషయవాడా, నీ కొందరాన్ని తెలుస్తున్నాం. నీ యందు ప్రభు భయభక్తుల వరకే నువ్వు దాశించిన మేలు ఎంతో గొప్పదని సెలవిచ్చావు కదా. అందుకని పడుకోతండి, మేలుతో నింపటకు వచ్చిన యేసయ్యా ఈ సత్యాన్ని యమనస్తులు గ్రహించి కృప తెచ్చండి. చాలా మంది యమనస్తులు తండ్రి రాత్రంతా మోకరిస్తూ రక్షణ కోసం ప్రార్థించేవారు ఉన్నారు. కొందరు యమనస్తులు అయితే ప్రభు సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటూ తండ్రి వారు కాలం గడుపుకుంటున్నారు కదా. అయ్యా నీ పరిశుద్ధ నామమున దయచేసి ఈ సమయం కూడా ప్రభుత్వండి వారంతరాత్మ కూడా తెరవండి, నాయన కనికరించండి. నేను కొందరు తండ్రి మేలు సూచకుడు ప్రభుత్వండి చంచలుగా ఉన్నవారు ఉన్నారు కదా. చంచలమైన ఆత్మ వారి నుంచి తొలగించండి. నా యేసయ్యా పాదాలు కొందరు చేస్తున్నాం. మీరు గొప్ప దేవుడివి. ఎందరో పండితులు ప్రార్థిస్తున్నారు, నేను అందరూ భక్తి పరులు ప్రార్థన చేస్తున్నారు. అందరూ అనేకులు ప్రభుత్వం నా దేశం కోసం, నా ప్రజల కోసం అనగా ప్రతి మానవ మా దేశ పరిస్థితిని బట్టి ప్రార్థించేవారు కూడా ఉన్నారు. అందులో దీనదాసునైన నేనును మేము ఇస్తాము తండ్రి. ఈ సకల జన ఆదర గొడుకుతో సీయుని నివాసకుండికి ఇదిగోత నీ వద్ద కాలం నీ సన్నిధులండి తండ్రి నాతో పాటు ఎక్కించి పెట్టబెట్టి కానీ ఆయా పట్టణంలో కానీ ఆ పల్లెల్లో కానీ ఆ గ్రామాల్లో కానీ ఊళ్ళలో పనిచేసేవారు కానీ ఈ సమయ ప్రభు నీ మాట కోసం కనిపెట్టుకుని అడుగుతున్న బిడ్డలు ఉన్నారు కదా. నా ప్రభు నీ పాదాలు కొందనాలు చేస్తున్నాను, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చేస్తున్నాం. సమయం విషయంలో సన్నిగా వారు ఉన్నారు తండ్రి. ఆ సనుగులు తొలగించండి ఆయన. నీ సమయం వెతికే కృప తెచ్చండి. పరిశుద్ధ నేను వెతకటంగా పూర్వ ప్రతి హృదయము ఆయా ఆశ కలిగే కృప తెచ్చండి. నీ పరిశుద్ధ నామ కోసం ఆశపడే కృప తెచ్చండి. ఏ బిడ్డలు నాతో పాటు ఎక్కిపిస్తున్నారు, గొప్ప మేలు తీసుకొచ్చావు కదా. మా కార్యమును సఫలం చేసే దేవుడు కదా. ఎవరికే కొరత ఉన్నదో, ఎవరే కొరతతో బాధపడుతున్నారో, ఎవరి వ్యాపారాలకు బాధపడుతున్నారా, నీ సన్నిధిని ప్రవేశింపలేని వివాదంతో బాధపడుతున్నారా, తాగుబోతు భర్తలు బట్టి ప్రభా రహస్యంగా బాధపడుతూ రహస్యంగా సన్నిధికి వచ్చే తల్లులు ఉన్నారు తండ్రి. వారికి స్వేచ్ఛ కలుట సహాయం చేతండి. వారు తాగుబోతు జీవితాలు మార్చబడ్డ సహాయం చేతండి. తిరుగుబోతు కుమారులు లోకంలో ఉన్న చెడ్డవాటికి అలవాటై నేను బంధించి ప్రభా తల్లిదండ్రులు బంధిస్తున్నారు కదా. అట్టి బంధకు నుంచి వారు విడిపింపట కూడా సహాయం చేతండి. నీ కృప తెచ్చొద్దండి. కొందరు అనారోగ్యంగా కుంగిపోయి ఉన్నారు, వారికున్న ప్రతి అనారోగ్యం తొలగించి ఆరోగ్యం తెచ్చొద్దండి. వారికి స్వస్థత దయచేయండి. నీ కృప తెచ్చండి. గర్భం మూయబడ్డదని జీవితంలో అలసిపోయి కుంగిపోతున్న తల్లులు ఉన్నారు తండ్రి. అక్కడ యవనస్తులు లేక జీవితంలో జ్ఞాపం చేసుకొని ఎందరో గొప్ప గొప్ప కార్యాలు చేసిన కదా యేసయ్యా. నీ పాదాలు కొందరు చేస్తున్నాం. నేను ఆశపడ్డ వాడిని పొరగొతండి. నేను 38 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాలతో కూడా సహాయం చేసిన దేవుడు ఎన్నో అలాంటి కార్యాలు చేస్తున్న దేవుడిని. ఆ విషయాన్ని గ్రహించి నీ తట్టి తిరిగే కృప తెచ్చుతండి. నీ పాదాలు కొందరు చేస్తున్నాను. నీ సన్నిధి సాటం దాశ దేవుడు అవన్నీ తెలుసుకున్న కృప తెచ్చండి. నీ కృపల సన్నిధి మాకు దయచేతండి. అసలు నీ పాదాలు కొందరు స్థుతిపోయే సంబంధించిన సన్నిధిలో ఉన్నవారు కానీ మా కుటుంబాలు కూడా జ్ఞాపం చేసుకొని మా రక్తచంద్రులు కూడా జ్ఞాపం చేసుకొని వారి దేహముల వేలుతున్న తన అనారోగ్యములు తొలగించి ఎవరైనా దారిద్ర స్థితి ఉంటే దారిద్ర స్థితి నుంచి వారు విడిపించండి. వారు చేస్తున్న పనులు సఫలవుడు కూడా సహాయం చేతండి. ఈ దినము నేను కలుసుకుని కృప తెచ్చండి. ఈ దినం నేను స్తుతించు కృప తెచ్చండి. ఈ దినం నేను ఘనపరచు కృప తెచ్చండి. ఈ దినం నేను కలుసుకుంటూ నీ గొప్ప కృప తెచ్చానైనా. ఇప్పుడు వరకు ప్రభుత్వండి నీ తట్టు తిరగని వారు ఉన్నారు. నీ ఎందు తెలుసుకుని ప్రభు వారి హృదయంలో తిరగక లోకానికి బానిసలైన ఉన్నారు. ఆ బానిసతను విడిపించి నీ తట్టు తిరిగి కృప ప్రతి కుటుంబానికి తెచ్చండి. నా రక్త సంబంధంలో ఎందరో ఇంకా తన ప్రభు నీకు విరోధం ఉన్న వారు ఉన్నారు కదా. వారు అందరాత్మను కూడా తెరిచి నీ వైపు తిరిగే కృప మంచి గుణలక్షణం గల వారు ఉన్నారు. కానీ నేను ప్రేమించలేని వారు ఉన్నారు. నేను ప్రేమించి గొప్ప మేలు పొందుకో నేను నాకు అప్పగించిన క్రీస్తుల సంఘంలో ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం ఇతర రాష్ట్రంలో ఎక్కడెక్కడో ఉన్నవారు ఉన్నారు తండ్రి. వారు ఒక రక్తస్థుడు బంధుమిత్రులు కూడా ప్రభా నీ తట్టు తిరిగి కృప తెచ్చుతండి. తప్పిపోయి తిరిగినట్టు కూడా సహాయం చేతండి. దుఃఖకాంతులు కూడా వారు విడిపించరు. వారు దరిద్ర స్థితి నుంచి విడిపించండి. ఈ విధంగా ప్రభావ రక్షణని దయచనైనా నీ కృప తెచ్చుతండి. మేమున్న పట్టణం కానీ మేమున్న పల్లెలు కానీ మేమున్న గ్రామాలు కానీ మేమున్న ప్రతి స్థలం అయ్యా నీ స్వరం వినకుండా చేస్తున్న స్థలాలు కూడా ఒకసారి జ్ఞాపం చేసుకొని
వారిలో అంధత్వం తొలిపట్టు కూడా సహాయం చేతండి. పరిశుద్ధాత్మ నీ సమయ ప్రభుని సరిమైన ప్రతి హృదయంలో ప్రభు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని నీ తట్టు తిరిగే కృప తెచ్చాను నాయన. మా పట్ల మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా దేశ పరిపాలకులు కూడా సాధనపరుచుకొని సరైన పరిపాలన పేదవారి న్యాయంగట్లకు రక్షణకు విరోధమైన తొలగించి ప్రతి మనిషికి స్వేచ్ఛ కలిగి కృప తెచ్చిందని నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చేస్తున్నాను. తండ్రి శిరుషత్తు నీ తట్టు తిరిగే కృప తెచ్చుతండి నాయన. నీ రాజ్యమును కట్టుకున్న ప్రతి అధికారిని సాధనపరచుకోండి. ప్రత్యేకించి ప్రకొత్తని స్తుతింపలేని స్థితిలో వంగిపోయి కానీ కుంగిపోయిన వారు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. పేదలకు కాల్చిన సహాయం చేయండి. నీ కృప తెచ్చి ముఖ్యంగా రక్షణ గొప్ప అలంకరణ తెచ్చుతండి. రక్షణ గొప్ప అలంకరణ తెచ్చండి. వ్యాధుల నుంచి, బాధల నుంచి, దుఃఖము నుంచి, నిట్టూర్పు నుంచి ఇటుపట్టుకు సహాయం చేసి ఈ దినం ఆదివారం దినం ప్రగొతండి నేను కలుసుకోవటం అనేక హృదయంలో తెరిచి నీ సన్నిధికి వస్తే సహాయం చేసేవాడిన సంగతి గ్రహించి అనేక నీ తండ్రి తిరిగి గొప్ప తెచ్చేసి నీ కృప సన్నిధి మాకు దశ కనుకరించి కటాక్షి దీవించి ఈ దినదేవులతో నింపు ఆశ్రయించి నడిపించమని ఈ ఉదయ కాలంలో ఇచ్చిన గొప్ప వాగ్దానం వాళ్ళ నిలిచి ఫలించు కృప తెచ్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.